హలో ఫ్రెండ్స్, ఇకుడియా సమర్పించు ఈ మే డే స్పెషల్ వీడియోకి స్వాగతం. ఇక ఈరోజు మే 1 మనందరికి తెలిసిందే ఇంటర్నేషనల్ లేబర్ హాలిడే. సో మన ఇండియన్ మార్కెట్స్ తో పాటు చాలా ఏషియన్ మార్కెట్స్ కూడా ఐ థింక్ క్లోజ్ ఉంటుంది చూసాం మనం. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ స్పెషల్ వీడియో చేయడానికి కారణం ఒకటే. లాస్ట్ 7-8 డేస్ గా మనకి నిఫ్టీ చూస్తే కనుక ఒక టైట్ రేంజ్ అండ్ చాలా చాలా నర్వస్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాం. సో ట్రంప్ టారిఫ్స్ అనేది మన మార్కెట్స్ మర్చిపోయాయి. సెకండ్ మనకి యుఎస్ క్యూస్ ఎలా ఉన్నాయి ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ క్యూస్ ఎలా ఉన్నాయి ఆ మార్కెట్ మర్చిపోవడం చూసాం మనం. అండ్ ఓన్లీ మన మార్కెట్ అన్సర్టనిటీ ఏదైతే ఇప్పుడు కనిపిస్తుందో ఇట్స్ ఓన్లీ పెహల్గామ్ ఏదైతే టెర్రరిస్ట్ దాడులు జరిగాయో దాని రియాక్షన్ ఇండియా సైడ్ నుంచి పాకిస్తాన్ మీద ఎలా ఉంటుందని. అఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి నదీ జలాలు ఆపేస్తారని, లేకపోతే మన ప్రైమ్ మినిస్టర్ గారు కంటిన్యూస్లీ మినిస్టర్స్ తో మీటింగ్ చేస్తున్నారని, ఆర్ డిఫెన్స్ పీపుల్ తోటి కంటిన్యూస్ మీట్స్ నడుస్తున్నాయని, అదేవిధంగా బార్డర్ లో కొద్దిగా కవ్వింపు చర్యలు పాకిస్తాన్ సాగుతున్నాయి ఇవన్నీ అని కూడా. సో మార్కెట్స్ చాలా చాలా అన్సర్టన్ గా ఈ రోజు ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఒక టైట్ రేంజ్ 23,847 అండ్ 24,457. సో ఈ 600 పాయింట్స్ మధ్యన ట్రేడ్ అవుతుంది. ఆల్టర్నేట్ బైస్ అండ్ సెల్స్ అండ్ ఎవ్రీ డే కూడా ఒక అన్సర్టన్ బార్స్ అనేది రావటం చూస్తున్నాం. సో ఇన్స్పైట్ ఎఫ్ఐఎస్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొంటున్నప్పటికీ మేబీ హెచ్ఎన్ఐస్ అండ్ ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్ చాలా చాలా నర్వస్ గా ఉన్నారు ఈ టైంలో అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఏదైనా కూడా మార్కెట్ కి అన్సర్టనిటీ అనేది డెఫినెట్లీ ఇష్టం ఉండదు. అన్సర్టనిటీ వెళ్లే వరకు కొంచెం డైసీగా ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో 24,340 అరౌండ్ మనకి నిఫ్టీ క్లోజ్ అవుట్ అని చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు మార్కెట్స్ హాలిడే కాబట్టి నిన్ననే మనకి ఎక్స్పైరీ అవటం తోటి 24,300 అండ్ 350 మధ్యలో స్మార్ట్ మనీ ప్లే చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే కంటిన్యూస్ గా డే మొత్తం కూడా 30-40 పాయింట్స్ రేంజ్ లో ట్రేడ్ అయింది. అఫ్ కోర్స్ లాస్ట్ 1 అవర్ లో ఒక 100 పాయింట్స్ అపరేషన్ వచ్చినప్పటికీ ఐ థింక్ ఓవరాల్ గా ఒక లెవెల్ 24,300 ఆ లెవెల్లోనే మనకు క్లోజ్ అవటం చూస్తున్నాం. ఇక ఇక్కడ నుంచి డైరెక్షన్ ఎటు ఉంటుంది. సో మనందరికి తెలిసిందే ప్రాబ్లీ 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ ఒక క్లియర్ డిమాండ్ జోన్ ఉంటుంది. 23,732 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ 23,433 అనేది 200-డే మూవింగ్ యావరేజ్. సో ఇది ఒక డిమాండ్ జోన్ గా మనం పరిగణిస్తాం. సో ఒకవేళ వార్ లైక్ సిచ్యువేషన్ పాకిస్తాన్ మీద బాంబింగ్ అయినా కూడా మేబీ ఆ 200-డే మూవింగ్ యావరేజ్ డిఫెండ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్లీ ఓ 1,200 పాయింట్స్ పడినప్పుడు ఫ్రెష్ సెల్లింగ్ అనేది ఆగిపోతుంది. దానికి ప్రధాన కారణం ఆల్రెడీ మనకి 21,742, 23,453. సో ఈ 2,600 పాయింట్స్ ఏదైతే పెరిగిందో అది 50% రిట్రేస్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి ఫ్రెష్ బయింగ్ కూడా ఎమర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకసారి బాంబింగ్ అయిపోయినాక ఇన్ కేస్ అవుతే కనుక అన్సర్టనిటీ పోతుంది కాబట్టి మార్కెట్ ఇట్ గోస్ ఇన్ ఇట్స్ ఓన్ డైరెక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. సో అప్ సైడ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? సో మనకి కంటిన్యూస్లీ అప్ సైడ్ ఏదైతే ఆల్రెడీ హైయర్ హైస్ ఫామ్ అయిందో ఐ థింక్ నెక్స్ట్ హైయర్ హై మనకి 24,857 దగ్గర ఉంది. అంటే ఇక్కడ నుంచి 500 పాయింట్స్ పైన. దాని తర్వాత 25,212. సో ఈ 450 పాయింట్స్ ఏదైతే ఉందో సప్లై జోన్ ఆర్ రెసిస్టెన్స్ జోన్ గా మనం పరిగణిస్తాం. సో ఏదైనప్పటికీ 1,500 పాయింట్స్ లోనే మార్కెట్ కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ సేమ్ స్టోరీ. సో ఆల్రెడీ మనకి చూసాం 54,467 ఏదైతే సెప్టెంబర్ హైస్ ఉందో అది బ్రీచ్ చేసినాక ఎలా వన్ సైడ్ పెరగటం చూసాం. 56,098 దాకా వెళ్ళటం చూసాం. సో అక్కడి నుంచి న్యాచురలీ న్యూ హైస్ దగ్గర సెల్లింగ్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ 54,176 లో రావటం చూసాం. అంటే టాప్ నుంచి క్లోజ్ టు అబౌట్ 1,900 పాయింట్స్ కూడా పడతాం చూసాం. కరెంట్లీ 55,087 దగ్గర ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో మిడ్ పాయింట్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ పాయింట్ అనేది డెఫినెట్లీ 54,467 ఏదైతే ప్రీవియస్ టాప్ ఉందో ఐ థింక్ అదొక సపోర్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ మొన్నటి లో ఏదైతే ఉందో స్వింగ్ లో 54,176 అనేది డిఫెండ్ చేసే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఈ రెండు లెవెల్స్ బ్రీచ్ అయినాయి అంటే కనుక నెక్స్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ మనం చూస్తాం విచ్ ఇస్ 53,426. సో బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కూడా 53,500 ఫస్ట్ సపోర్ట్ అనుకోవచ్చు. అండ్ అప్ సైడ్ మన దగ్గర తెలిసిందే 56,098 ఒకవేళ క్రాస్ అయింది అంటే కనుక మేబీ అక్కడి నుంచి ఒక 1,000 పాయింట్స్ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో మనందరికి తెలిసిన మూవే బిగ్ డాడీ ఎలా పెరిగాడు లాస్ట్ కపుల్ ఆఫ్ 8-9 సెషన్స్ లో. డెఫినెట్లీ దానికి హైయెస్ట్ వెయిటేజ్ ఉంది నిఫ్టీలో, 19% వెయిటేజ్ ఉంది.
సో అది థింక్ అందరికి విజిబుల్ అది స్టాక్ ఆల్రెడీ 1100 నుంచి 1400, సో 300 ఆర్ మేబీ 25% పైన పెరగటం చూసాం. ఒక సెక్టర్ చాలా చాలా సైలెంట్ గా మనకు అప్ రావటం చూస్తున్నాం. ఇట్ గాట్ అన్నోటిస్డ్ అని చెప్పొచ్చు. రీజన్ ఏంటంటే దాని వెయిటేజ్ చాలా చాలా తక్కువ ఉంది. సో చాలా మంది నోటీస్ కూడా చేయరు ఈ సెక్టర్ లో ఇంత పెద్ద మూవ్ వస్తుంది అన్న ఆ, ఆ, దాఖలాలు మనకి ఎక్కడ కనపడలేదు. అఫ్ కోర్స్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ పెరిగాయి ఆ సెక్టర్ లో కూడా, దట్ ఈస్ ఇన్సూరెన్స్ సెక్టర్. సో హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ ఎస్బీఐ లైఫ్ ఈ రెండు కూడా నిఫ్టీ కాంపోనెంట్స్, వాటి వెయిటేజ్ చాలా చాలా తక్కువ, బిలో 1%. ప్రిసైజ్లీ హెచ్డిఎఫ్సి లైఫ్ 0.81% ఉంది, అదేవిధంగా ఎస్బీఐ లైఫ్ 0.96% అరౌండ్ ఉంది. సో ఇలాంటి స్టాక్స్ ఏవైతే లెస్ వెయిటేజ్ ఉన్నాయో అవి పెరగాలంటే కనుక ఐ థింక్ చాలా చాలా పుల్ బ్యాక్ ఆర్ మేబీ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. బట్ డెఫినెట్ గా ఈ సెక్టర్ లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ అనేది మనకి చార్ట్ సూచిస్తుంది. సో రీజన్ ఏంటి అంటే కనుక లాస్ట్ 7 సెషన్స్ లోనే మనకు చూస్తే కనుక 692 నుంచి ఆల్మోస్ట్ 749 దాకా పెరగటం చూసాం. అఫ్ కోర్స్ లాస్ట్ 3 months గా మార్కెట్ పడుతున్నప్పటికీ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి లైఫ్ ఎక్కువ కరెక్ట్ అవ్వలేదు. నో ఐ థింక్ మొన్నటి స్వింగ్ లో అంటే సెప్టెంబర్ 2024 స్వింగ్ హై ఏదైతే ఉందో 761, చాలా చాలా దగ్గరలో ఉన్నాం. 743 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో 749 దాకా హై పెట్టడం చూసాం. ఇంకా నెక్స్ట్ ఆబ్స్టకల్ దీనికి ఉండేది ఆల్ టైమ్ హై 775, అంటే మనం జస్ట్ 5% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై దగ్గర హెచ్డిఎఫ్సి లైఫ్ ట్రేడ్ అవుతుంది ఈ స్టేజ్ లో. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. రీజన్ ఏంటి అంటే కనుక 2021 లెవెల్ బ్రీచ్ అవుతుంది ఒకవేళ 775 క్రాస్ అయింది అంటే, విచ్ ఇస్ 4 years హై. సో అలాంటప్పుడు మనందరూ తెలిసిందే బ్రేక్అవుట్ చార్ట్స్ ఎలా మనం గతంలో చూసాం, లైక్ బజాజ్ ఫిన్సర్వ్ లాంటి స్టాక్స్ ఎప్పుడైతే 8200 క్రాస్ అయిందో 9600 వరకు కూడా వెళ్ళటం చూసాం. సో ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ 10 to 15% అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి వెయిటేజ్ ఎక్కువ ఉన్న స్టాక్స్ ఎక్కువ పడకపోయినా కూడా వెయిటేజ్ తక్కువ ఉన్నాయి ఆ, ఎక్కువ పెరిగినప్పుడు నిఫ్టీ కొద్దిగా మూవ్ కూడా వచ్చే ఛాన్సెస్ మనకు ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోమని సజెస్ట్ చేస్తాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే 701 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి 700 వచ్చింది అంటే కనుక రిస్క్ టు రివార్డ్ అనేది చాలా చాలా ఫేవరబుల్ గా ఉంటుంది హెచ్డిఎఫ్సి లైఫ్ కి. సిమిలర్లీ ఎస్బీఐ లైఫ్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ 12% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై ఉన్నాం. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ సెప్టెంబర్ లోనే ఇది ఆల్ టైమ్ హై అనేది హిట్ అవటం చూసాం 1936 దగ్గర. కరెంట్లీ 1765 ఉంది. హెచ్డిఎఫ్సి లైఫ్ తో కంపేర్ చేస్తే చాలా ఫార్ ఉంది, ఎందుకంటే హెచ్డిఎఫ్సి లైఫ్ 5% అండ్ ఇది 12% కాబట్టి. బట్ డెఫినెట్లీ ఈ స్టాక్ లో కూడా దేర్ ఇస్ సమ్ స్టీమ్ అని అనిపిస్తుంది. సో ఒకవేళ హెచ్డిఎఫ్సి లైఫ్ టైమ్ హై హిట్ అయ్యి అక్కడి నుంచి పైకి వెళ్ళినా ఇది అట్లీస్ట్ లైఫ్ టైమ్ హై వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఒక గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో మనకి 25th April రోజు, సో 1650 అండ్ 1636 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక 100 రూపీస్ కిందకు వస్తే కనుక రిస్క్ టు రివార్డ్ అనేది చాలా చాలా అట్రాక్టివ్ అవుతుంది ఎస్బీఐ లైఫ్ లోకి. అఫ్ కోర్స్ అదర్ నేమ్స్ లైక్ ఐసిఐసిఐ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ ఆర్ ఐసిఐసిఐ ట్విన్స్ మనం ఏదైతే అంటాం, జనరల్ ఇన్సూరెన్స్ లొంబార్డ్ అంటాం అండ్ ఐసిఐసిఐ, ఈ రెండు కూడా ఐ థింక్ దే ఆర్ వెరీ వెరీ ఫార్ ఫ్రమ్ దేర్ లైఫ్ టైమ్ హై. ఎల్ఐసి చెప్పనవసరం లేదు. సో లైఫ్ టైమ్ హై 1222 ఉంటే స్టిల్ వీఆర్ అట్ 7705. సో ఈ సెక్టర్ ని డెఫినెట్లీ నిఫ్టీ కాంపోనెంట్స్ ని వాచ్ చేస్తే ఐ థింక్ మనకి రానున్న రోజుల్లో బెనిఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా మంది అన్నోటీస్డ్ ఉంటారు అండ్ ట్రేడింగ్ కూడా ఇందులో ఎక్కువ చేయరు కాబట్టి మేబీ మనం రిస్క్ లెస్ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో ఈ స్టేజ్ లో ఆ స్టాక్స్ చూస్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో సెల్ ఇన్ మే అండ్ గో అవే అది ఈ మంత్ కూడా ఈ సంవత్సరం కూడా ప్రాబ్లీ వర్తిస్తున్నది మనం చూడాలి. ఎందుకంటే ఆల్వేస్ మనం అనుకుంటాం సెల్ ఇన్ మే అండ్ గో అవే అనేది ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు ఇది మాట్లాడతాం. బట్ గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే కనుక మేలో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్షన్. సో ఈ మంత్ ఎలా ఉంటుంది మనం వేచి చూడాలి. అఫ్ కోర్స్ ఈ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ అనేది చాలా ప్లే చేస్తూ ఉంటాయి కాబట్టి, అదేవిధంగా రిజల్ట్స్ ఆఫ్ ద కంపెనీస్ కూడా చాలా చాలా ప్లే చేస్తాయి కాబట్టి ప్రాబ్లీ ఈవెంట్ అన్ఫోల్డ్ అయినాక ఒక బిగ్ పొజిషన్స్ ఆర్ మేబీ రిస్క్ తీసుకుంటే దట్స్ ఎ గ్రేట్ ఐడియా అని మా ఉద్దేశం. అప్పటి వరకు చాలా చాలా కాషియస్ గా ఉండాలి. ఒకవేళ ట్రేడింగ్ బెట్స్ తీసుకున్నా కూడా కాల్స్ అండ్ పుట్స్ ఆప్షన్ ద్వారా ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు టేక్. సో ఈరోజు వీడియో కొంచెం మేబీ డిస్టర్బెన్స్ ఆర్ ఇన్కన్వీనియంట్ గా ఉండొచ్చు, బికాస్ నేను ఐఎమ్ ఎట్ మౌంట్ అబు బ్రహ్మకుమారిస్ సెషన్స్ కి వచ్చాను ఇక్కడికి. సో రేపు కూడా ఇక్కడే ఉంటాను. బట్ డెఫినెట్లీ ప్రాబ్లీ ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద డే అండ్
వీకెండ్ సెషన్ కూడా ఇక్కడి నుంచే చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో డిస్టర్బెన్స్ ఏమైనా ఉండి కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంటే కూడా జస్ట్ ఫర్గివ్ అస్ అనేది మా అభ్యర్థన. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.